గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఫస్ట్ బిఏకి సంబంధించినటువంటి ఫస్ట్ బిఏ హెచ్పిటి హెచ్ఈపి సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్. పేపర్ వచ్చి సెకండ్ పేపర్. మనకి ఈ పేపర్ బేసిక్స్, కాన్సెప్ట్, థీరీస్ అండ్ ఇన్స్టిట్యూషన్ అనేది మన యొక్క పేపర్ యొక్క పేరు. అలాగే సెకండ్ సెమ్ యూనిట్ 4లో ఉన్నాము. అలాగే ఇక్కడ మనము కింది తరగతిలో ఏ అంశం గురించి చర్చించుకున్నాము అంటే వాట్ ఈస్ ద డెమోక్రటిక్ సిస్టమ్, ప్రజాస్వామ్యం అనగానేమి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్, ప్రజాస్వామ్యం అనగా అర్థం ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్స్ ఆఫ్ డెమోక్రసీ, ఆ యొక్క ప్రజాస్వామ్యం అనడానికి అనేక నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో అందులో నిర్వచనాల గురించి మనము చెప్పుకోవడం జరిగింది. అబ్రహం లింకన్ గారు ఏ విధమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు, అలాగే ప్రొఫెసర్ శ్రీలి గారు ఏ విధమైనటువంటి నిర్వచనాలు ఇచ్చారు అనే అంశాన్ని మనము కిందటి తరగతిలో చర్చించుకోవడం జరిగింది. అలాగే ప్రధాన లక్షణాల్లో కొన్ని అంశాలని నిన్నటి క్లాస్లో మనము చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఉన్నత న్యాయ వ్యవస్థ అనే అంశాన్ని మనము చర్చించుకోవాలి. ఉన్నత న్యాయ వ్యవస్థ అంటే ఈ ఉన్నత న్యాయ వ్యవస్థ ఏంటి, ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత న్యాయ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అనే అంశాలని మనం ఒకసారి పరిశీలించినట్టయితే కనుక ఈ ఉన్నత న్యాయ వ్యవస్థ ఏ రకంగా ఏర్పాటు చేయబడుతుంది అనేసి మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒకటి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి రెండు దేశాలని మనం ఉదాహరణగా తీసుకోవాలి. అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశాల్లో 1, 2వ స్థానంలో ఉన్నటువంటి దేశాలని మనం ఇప్పుడు తెలుపుతాను. వాటి యొక్క ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనము తెలుసుకోవాలి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఉంటుంది అనేది మరి మంచి ఉదాహరణగా మనము భావించవచ్చు. ఒకటి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఒకటోది యుఎస్ఏ అంటే అమెరికా, రెండోది ఇండియా. ఈ రెండు దేశాలు కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నత న్యాయ వ్యవస్థ అనేసి మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత న్యాయ వ్యవస్థల గురించి మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే రాజ్యాంగాన్ని అనుసరించి ఇక్కడ ఉన్నత న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయటము జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం కానీ ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో 3 కార్యనిర్వాహక శాఖలు ఉంటాయి. ఒకటి శాసనశాఖ, రెండోది కార్యనిర్వాహక శాఖ, మూడోది న్యాయశాఖ. అయితే కార్యనిర్వాహక శాఖ అనేది ప్రభుత్వ అధీనంలో పనిచేయడానికి అధిక అవకాశాలు ఉంటాయి. కానీ ఈ యొక్క న్యాయశాఖ ఏదైతే ఉందో ఆ న్యాయశాఖ
స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా ఈ వ్యవస్థ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి కానీ, ప్రభుత్వం చెప్పే విధంగా తీర్పులు ఇవ్వటం కానీ ఈ ఉన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ చెయ్యదు. న్యూట్రల్గా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి సంధానకర్తగా ఉంటూ రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే ఈ న్యాయ వ్యవస్థలో తీర్పులనేవి వెల్లడించబడతాయి. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీని అనుసరించి ఇక్కడ ఆ పోలీస్ వారు కానీ, ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ప్రధాన న్యాయమూర్తి తీర్పులు అనేవి వెల్లడించడం పడుతుంది. ఆ శిక్షలు అనేవి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ని అనుసరించి జరుగుతుంది. అయితే న్యాయ వ్యవస్థ ఎంటైర్లో మనకి భారతదేశంలో తీసుకున్నట్టయితే రెండు రకాలైనటువంటి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి హైకోర్టు ఉంటుంది, రెండోది సుప్రీంకోర్టు, అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థగా మనము భావించవచ్చు. అయితే భారతదేశంలో రాష్ట్రాలకు హైకోర్టు, రాష్ట్రాలకు మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించేటికి సుప్రీంకోర్టు. గుర్తుంచుకోండి అమ్మా. అంటే ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఉన్నత న్యాయస్థానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనేసి చెప్పుకున్నాం. అది రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే ఇక్కడ ఈ న్యాయ వ్యవస్థ అనేది తీర్పుల్ని వెల్లడించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇండియాలో రెండు రకాలైనటువంటి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రాలకి, ప్రతి రాష్ట్రానికి లేదంటే 2-3 రాష్ట్రాలకి లేదా ఒక కేంద్రపాలితం ఒక రాష్ట్రానికి కలిపి ఒక హైకోర్టు అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో కొన్ని అధికారంలో పేర్కోవడం జరిగింది. అయితే దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంటుంది. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి తగాదాలను, రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి తగాదాలను, అతి విలువైనటువంటి కేసులని లేదా అతి ముఖ్యమైనటువంటి కేసులు ఈ సుప్రీంకోర్టులోకి దాఖలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనము స్థానిక కోర్టులో సరైనటువంటి న్యాయం జరగని పక్షంలో మనం హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో కూడా అదే తీర్పు వెల్లడించినప్పుడు ఇక ఫైనల్గా మనము సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. దిస్ ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో సుప్రీంకోర్టు చెప్పినదే తుది తీర్పుగా పరిగణలోకి తీసుకొనబడుతుంది. అలాగే మనము గమనించినట్టయితే ఈ హైకోర్టులు కావచ్చు, మన స్థానిక కోర్టులు కావచ్చు, సెషన్ కోర్టులు కావచ్చు, జిల్లా కోర్టులు కావచ్చు, మున్సిపల్ కోర్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఆధీనంలో పనిచేస్తాయంటే సుప్రీంకోర్టు యొక్క ఆధీనంలో పనిచేస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రతిపాదికంగా తీసుకుని ఈ క్రింది కోర్టులు ఆ యొక్క తీర్పుల్ని వెల్లడించడం జరుగుతుంది తప్పించి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని వ్యతిరేకించి కానీ అతిక్రమించి కానీ వీళ్ళు తీర్పులు చెప్పడానికి వీలు లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానానికి అంత విలువ ఉన్నది, అంత పటిష్టమైనటువంటి స్థానము రాజ్యాంగాన్ని అనుసరించి ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నత న్యాయ వ్యవస్థలకి కల్పించబడింది అనేసి మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగానికి రక్షకుడిగా వ్యవహరిస్తాడు అనేసి మనము భావించవచ్చు. ఎందుకంటే ఆ యొక్క ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, చట్టాలు కానీ, శాసనాలు కానీ రాజ్యాంగ
పరిమితికి లోబడి మాత్రమే వాళ్ళ యొక్క డిసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించి కానీ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి కానీ తీర్పులు అది చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి శాసనాలు అనేవి చల్లజాలవు అనేసి ఫైనల్గా తీర్పు చెప్పేది సుప్రీంకోర్టు. ఆ విధంగా సుప్రీంకోర్టు లేదా అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగం యొక్క పరిరక్షకుడిగా లేదంట కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్గా ఈ యొక్క సుప్రీంకోర్టు ఇండియాలో పనిచేస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే యుఎస్ఏలో కూడా ఉన్నత న్యాయస్థానం ఉంది, దాన్నే ఫెడరల్ కోర్ట్ అని చెప్పేసి మనము పిలవటం జరుగుతుంది. ఓకేనమ్మా, అంటే ప్రజాస్వామ్యంలో ఈ ఉన్నత న్యాయస్థానానికి అతి విశిష్టమైనటువంటి స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థ, రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ మాట, రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పాటు చేయనటువంటి వ్యవస్థ ఈ ఉన్నత న్యాయస్థానం అని మనము చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఆఫ్ ఆల్, ప్రజాస్వామ్యంలో ఇక రెండో అంశం చాలా విలువైనది, హక్కులు. ఇక్కడ మనము ఒకసారి చరిత్రని పరిశీలించినట్టయితే రాచరిక వ్యవస్థలో రాజు ఒక నియంతగా, అంటే రాజు మంచివాడైతే ప్రజలకి మంచి పరిపాలన అందించడం, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడం అనేది జరిగేది. ఉదాహరణకి చంద్రగుప్త మౌర్యులు అవ్వచ్చు, అశోకుడు అవ్వచ్చు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఆనాటి రాజ్యం సస్యశ్యామలంగా ఉందంటే దానికి గల కారణం ఏంటంటే వీళ్ళ యొక్క పరిపాలనా విధానం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మా యొక్క ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా దాన్ని పరిష్కరించడం, ప్రజల యొక్క అవసరాలను తీర్చడం అనేవి చేసేవారు. అందుకే వీళ్ళు చరిత్రలో ఎప్పటికీ కూడా మనం పాఠాలుగా చదవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజలకి సమాన అవకాశాలు కల్పించడము, ఇక్కడ రాజు లేదు పేద లేదు అనే ఒక విధానాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు. కాబట్టి అశోకుని, చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు మనం పాఠాల్లో చదువుకోవడం జరుగుతుంది. అయితే కొంతమంది రాజులు ఉన్నారు, మహమ్మద్ బిన్ తుగ్లక్ అవ్వచ్చు, కొద్దిమంది నియంతగా పరిపాలించినటువంటి రాజులు కూడా ఉన్నారు. వీళ్ళు ప్రజలకి ఏ విధమైనటువంటి హక్కుల్ని కానీ సమానత్వం కానీ ఏమీ లేకుండా చాలా క్రూరంగా, చాలా నియంతగా పరిపాలించి ప్రజల్ని చాలా అష్ట కష్టాలకి గురి చేశారని చెప్పేసి మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే అలాగా రాచరిక వ్యవస్థలో కానీ, కులీన పాలనలో కానీ, అదేవిధంగా నియంతృత్వ పరిపాలనలో కానివ్వండి, ఆ రకంగా ప్రాచీన కాలం నుంచి తీసుకున్నటువంటి ప్రభుత్వాల్ని మనం తీసుకున్నట్టయితే ఎక్కడా కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి హక్కులు ప్రభుత్వం నుంచి లభించలేదు అనేసి ఇక్కడ మనము భావించవచ్చు. అలాగే ప్రపంచంలో జరిగినటువంటి చాలా విప్లవాల్ని మనం చూసినట్టయితే, ఒక్కసారి పరిశీలించినట్టయితే దేనికోసం తిరుగుబాట్లు, విప్లవాలు, యుద్ధాలు ఎక్కువగా జరిగాయి అంటే కనుక ఆస్తి కోసం జరిగాయి, అది వేరే విషయం. లేదంటే మన ల్యాండ్ కోసం జరిగాయి, అది కూడా వేరే విషయం. కానీ విప్లవాలు, తిరుగుబాట్లు అనేవి ఎలా సంభవించాయి అంటే, యుద్ధాలని పక్కన పెడితే మనం విప్లవాల్ని, తిరుగుబాట్లని ఒక్కసారి పరిశీలించినట్టయితే సరైనటువంటి సమాన అవకాశాలు ప్లస్ హక్కులనేవి వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టే ఆనాటి కాలం నుంచి ఏం జరిగింది అంటే ఈ విప్లవాలు లేదంటే ఈ యొక్క ఈ విప్లవాలు ప్లస్ తిరుగుబాట్లు అనేవి జరిగేవని చెప్పేసి మనం భావించవచ్చు. రైట్. అయితే ఈ ఆధునిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికీ
ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఈవెన్ ఏ దేశాన్ని పరిపాలించిన అంటే పరిశీలించిన అంటే కొన్ని దేశాలు భూటాన్ అవ్వచ్చు, అదేవిధంగా కొన్ని కొన్ని మన ముస్లిం ఇస్లామిక్ కంట్రీస్ అవ్వచ్చు, అలా కొన్ని దేశాలని మనము ఈజిప్ట్ అవ్వచ్చు, ఈ యొక్క కొన్ని దేశాలని మనం మినహాయించినట్టయితే ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాల్లో కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఈ హక్కులు అనేవి కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే ఈ హక్కులు అనేవి ప్రభుత్వాలు ప్రజలకి కల్పించబడతాయి అనేది వాస్తవమైనటువంటి అంశంగా మనము భావించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనము ఈ హక్కుల ద్వారా తెలుస్తుంది అనేసి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశము. ఈ హక్కులు అనేవి పౌరులకి సమానంగా కల్పించినప్పుడే అది ప్రజాస్వామ్యంగా మనము గుర్తించబడవచ్చు. అంటే సమానత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ సమానత్వంతో పాటు ఈ హక్కులు కల్పన అనేది జాతి, కుల, మత, లింగ, వర్ణ, వర్గ, ప్రాంతీయ విచక్షణ తావు లేకుండా అందరికీ కూడా సమాన హక్కుల ప్రతిపాదన కల్పించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించగలరు. అలా హక్కులు ఇచ్చినప్పుడు మాత్రమే అది ప్రజాస్వామ్య వ్యవస్థగా మనము భావించవచ్చు. ఓకేనమ్మా? రైట్. అయితే మనము యుఎస్ఏని ఇండియాని ఒక్కసారి కంపేర్ చేసుకున్నట్టయితే ఈ హక్కుల విషయంలో అంటే ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో మొదటిసారిగా హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మొదటి దేశము అమెరికాగా మనము చెప్పుకోవచ్చు. హక్కులు, ప్రాథమిక హక్కులు అనే భావాన్ని అమెరికా మొదటిసారిగా ఆ దేశం యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అలాగే మన రాజ్యాంగాన్ని రచించేటువంటి పెద్దలు ఏం చేశారంటే ఈ అమెరికాలో రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత కొన్ని అంశాలతో పాటు ఈ ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రాథమిక హక్కులు అనే భావాన్ని భారత రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు మన భారత రాజ్యాంగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే భారత రాజ్యాంగంలో రాజ్యాంగం స్టార్టింగ్లో అమలైనటువంటి టైంలో మొత్తము 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయనేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగం తమ పౌరులకు మొత్తం 7 ప్రాథమిక హక్కులు అనేవి కల్పించడం జరిగింది. అంటే రాజ్యాంగం అమలయ్యే టయానికి భారత రాజ్యాంగంలో తన పౌరులకు రాజ్యాంగం అనుసరించి 7 ప్రాథమిక హక్కులు అనేవి కల్పించడం జరిగింది. ప్రస్తుతానికి
6 ప్రాథమిక ప్రస్తుతానికి 6 ప్రాథమిక హక్కులనేవి ఇక్కడ కల్పించడం జరిగింది. అందువల్ల ఏం జరుగుతుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి రాజ్యాంగం ద్వారా ఈ 6 ప్రాథమిక హక్కులు అనేవి జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు 7 ఉన్నాయి కదా, మళ్ళీ 6 అన్నారు. ఏంటంటే ఆస్తి హక్కుని తొలగించేసి ఒక సాధారణమైనటువంటి చట్టబద్ధమైన హక్కుగా దాన్ని రూపొందించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. అలాగే ఈ 6 ప్రాథమిక హక్కుల్లో ద్వారా భారతదేశ ప్రజలు అనేక విధాలైనటువంటి ఆపర్చునిటీస్ని, అవకాశాలని కలిగి ఉన్నారనేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే అనేక అవకాశాలు వీళ్ళు అందిపుచ్చుకుంటున్నారు ఈ ప్రాథమిక హక్కులు ఇవ్వటం వల్ల. అంటే ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం అభివర్ణించాలి అంటే తప్పనిసరిగా ఈ 6 ప్రాథమిక హక్కులు అనేవి కల్పించబడాలి. అప్పుడే అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వంగా మనము పేర్కొనవచ్చు. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యము సుగుణము అనే అంశాన్ని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయి. ప్రజాస్వామ్యము సుగుణములు. ఈ ప్రజాస్వామ్య లక్షణాలు అనేవి ఈ ప్రాథమిక హక్కులతో కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనము ప్రజాస్వామ్యము సుగుణములు, వాటి యొక్క సుగుణాలు ఏంటని చూస్తే సమర్థవంతమైనటువంటి ప్రభుత్వ రూపం అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య పాలనా విధానంలో వివిధ స్థాయిల్లో ప్రభుత్వములు ప్రజలచే ఏర్పాటు చేయబడతాయి. ప్రజలకి బాధ్యత వహిస్తూ తమ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. సమర్థవంతంగా వ్యవహరించని ప్రభుత్వమును పదవి నుంచి తొలగించి కొత్త ప్రభుత్వమును ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధానంలో అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్య పాలనా విధానంలో సమర్థవంతమైనటువంటి ఈ ప్రభుత్వం అనేది సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పడకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వయోజన ఓటు హక్కు అనే అంశంలో ఈ అంశం గురించి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ పరిపాలన అనేది ప్రజాస్వామ్య పరిపాలనా విధానంలో వివిధ స్థాయిల్లో వివిధ ప్రభుత్వాలు ప్రజలచే ఏర్పాటు చేయబడతాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే పూర్వకాలంలో రాజరికం కావచ్చు, కూలీన పాలన కావచ్చు, నియంత పాలన కావచ్చు, ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడలేదు అమ్మా. అయితే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలనేవి ప్రజల చేత ఏర్పాటు చేయబడతాయి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రూపము అనేసి ఇక్కడ మనకి ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది. అంటే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సును, ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రభుత్వాలు అనేవి నడపబడతాయని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అలాగే
ఎక్కడైతే అంటే అనేక రూపాల్లో ఏర్పాటు చేయబడతాయి ప్రభుత్వాలని. ఉదాహరణకి భారతదేశాన్ని తీసుకున్నట్టయితే ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకున్నాం. ఇక్కడ సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏర్పాటు చేయబడతాయి అనే అంశాన్ని కింది క్లాస్లో ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, స్థానిక స్థాయిలో జిల్లా స్థాయి ప్రభుత్వం ఉంటుంది. జిల్లా స్థాయి కూడా రాష్ట్ర స్థాయి ప్రభుత్వమే, కానీ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు, మండల స్థాయిలో ఎంపీటీసీ ఉంటాడు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ కింద నెంబర్లు ఉంటారు. ఈ విధంగా పాలన అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో డిసెంట్రలైజేషన్ చేయబడుతుంది. ఈ ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా ప్రజలే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ ఓటింగ్ విధానం ద్వారా వాళ్ళని చట్టసభలకి పంపటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాసనాలను కానీ చట్టాలను కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఈ ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళా సరైనటువంటి పరిపాలన సక్రమైనటువంటి పాలన చెయ్యని పక్షంలో ఏం చేస్తారంటే మళ్ళా ప్రజలే ఆ యొక్క ప్రజాప్రతినిధుల్ని దించివేసే అధికారం కూడా ప్రజలకు ఉంటుంది అనేసి ఇక్కడ మనము చెప్పుకోవాలి. అందుకే సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు అనేవి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పాటు చెయ్యబడతాయని చెప్పేసి మనము తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఓకేనమ్మా, రైట్. ఇంకోటి ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్రాల పరిరక్షణ. వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర పరిరక్షణ అనేది ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ఇక్కడ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో ప్రజలకు వివిధ పౌర రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా ఈ వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రములు కల్పించబడతాయి. వీటిని స్వతంత్ర ఉన్నత న్యాయస్థానము పరిరక్షించబడుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1 minute. ఇక్కడ మనము ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రతను పరిరక్షించబడుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇందాక చెప్పుకున్నాం హక్కులు అనే అంశం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ హక్కులు అనేవి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అందులో రాజకీయ హక్కు ఒకటి ఉంటుంది, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు ఉంటుంది, సమానత్వ హక్కు ఉంటుంది, మత స్వేచ్ఛ హక్కు ఉంటుంది, అదేవిధంగా విద్యా స్వాతంత్రపు హక్కు ఉంటుంది, అదేవిధంగా తన ప్రాణాన్ని రక్షించుకునే హక్కు కూడా ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే అనేక రకాలైనటువంటి హక్కులను వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర పరిరక్షణ అని చెప్పేసి ఇక్కడ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. అర్థమైందమ్మా? అలాగే ఇక్కడ మనము ఈ హక్కులన్నీ కూడా ప్రభుత్వమే పరిరక్షిస్తుందా అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిపాలన వల్ల ఆ ప్రజాప్రతినిధులకి అంటే సీఎంలకు కానీ పిఎంలకు కానీ వాళ్ళ యొక్క పార్టీ కట్టుబడి పనిచేస్తారు. అటువంటి అప్పుడు వాళ్ళ ప్రజల యొక్క స్వేచ్ఛని సమానత్వాన్ని లేదా హక్కుల్ని హరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ఏం చేస్తుందంటే వీటిని యొక్క పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టులకి హైకోర్టులకి బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టుకు ఉంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్తగా సుప్రీంకోర్టుని భావిస్తారు. అంటే ఆడి పిఎం అయినా సీఎం అయినా సరే మన హక్కుకి భంగం కలిగించాడని భావించినప్పుడు మనము ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు తప్పకుండా మనకి రాజ్యాంగ ప్రకారం న్యాయం జరుగుతుంది. అంటే నీ యొక్క హక్కులు పరిరక్షణ కర్త ఇక్కడ మనకి సుప్రీంకోర్టు అని చెప్పేసి మనము భావించవచ్చు. అదేవిధంగా
వ్యక్తి ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. ఎక్కడ ఈ వ్యక్తి ప్రతిభకి గుర్తింపు అనేది కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలో మాత్రమే ఉంటుంది అనే అంశాన్ని మనము గమనించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందువల్ల వ్యక్తి ప్రతిభను గుర్తించుట ఈ ప్రజాస్వామ్యంలో మరి యొక్క సుగుణంగా మనము భావించవచ్చును. ఎందుకంటే ఇక్కడ ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రి గారు, లేకపోతే రాజకీయంగా అనేక స్థానాల్లో అతను సాధించడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యక్తి యొక్క ప్రతిభని వెలికితీసే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఉదాహరణకి భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఏం చేశారు? ఏదో ఒక సాధారణ పేద కుటుంబంలో పుట్టి అనేక రకాల కష్టాలని అనుభవిస్తూ లారీ డ్రైవర్లకి ఛాయ్ అందిస్తూ ఈనాడు భారతదేశ ప్రధాని అయ్యాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం, మన భారత రాజ్యాంగం పేర్కొన్నటువంటి గొప్ప లక్షణం ఇది. అంటే వ్యక్తి ప్రతిభను గుర్తించడం జరుగుతుంది ఇక్కడ అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అంటే ఇంతవరకు కూడా మనము ప్రజాస్వామ్య లక్షణాల్లో ఉన్నత న్యాయస్థానం గురించి, హక్కుల గురించి, ప్రజాస్వామ్యము సుగుణములు అనే అంశం గురించి, సమర్థవంతమైన ప్రభుత్వ రూపం గురించి, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాల పరిరక్షణ గురించి, వ్యక్తి ప్రతిభను గుర్తించుట అనే అంశాల గురించి మనము ఈ యొక్క తరగతిలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు మనకి దీనికి సంబంధించి ఈ సుగుణాల్లో కొన్ని అంశాలు మిగిలి ఉన్నాయి. రేపటి క్లాస్లో మనము ఆ అంశాల గురించి డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.